ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ డిసెంబర్ 22, 2020. ఉదయ మురళి బాబ్దాదా మధువనము. మధురమైన పిల్లల్లారా, మీకిప్పుడు తండ్రి ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మ పరమాత్మను చూడగలరు. ప్రశ్న: డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థము చేసుకున్నవారు ఏ సలహాను ఎవ్వరికీ ఇవ్వరు? జవాబు: డ్రామాలో జరిగిపోయినదంతా మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుందని ఎవరు అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడూ ఎవ్వరికీ భక్తిని వదిలిపెట్టమని సలహా ఇవ్వరు. ఎప్పుడైతే వారి బుద్ధిలో జ్ఞానము బాగా కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మలమని, మనము అనంతమైన తండ్రి ద్వారా వారసత్వము తీసుకోవాలని అర్థం చేసుకుంటారు. బేహద్ తండ్రి పరిచయము లభించినప్పుడు హద్దులోని విషయాలన్నీ స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఓం శాంతి. ఆత్మలైన మీరు మీ స్వధర్మములో కూర్చుని ఉన్నారా? ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు. ఎందుకంటే పిల్లలు అనంతమైన తండ్రి ఒకరేనని అర్థం చేసుకున్నారు. వారిని రూహ్ అని అంటారు, సుప్రీం అని అంటారు. కేవలం వారిని మాత్రమే సుప్రీం అని అంటారు. సుప్రీం ఆత్మ లేక పరం ఆత్మ అని అంటారు. పరమాత్మ తప్పనిసరిగా ఉన్నారు. పరమాత్మ లేనే లేరని అనరు. పరమాత్మ అనగా పరమాత్మయే. ఇది కూడా వివరించి చెప్పబడవలసి వస్తుంది. తికమక పడరాదు. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితము కూడా ఈ జ్ఞానము మీరు విన్నారు. వినేది ఆత్మనే. ఆత్మ చాలా చిన్నది, సూక్ష్మమైనది. ఎంత చిన్నదంటే దానిని ఈ కనులతో చూడలేము. ఆత్మను ఈ కనులతో చూచిన మనుషులు ఎవ్వరూ ఉండరు. చూడవచ్చు కానీ కేవలం దివ్య దృష్టితోనే చూడాలి. అది కూడా డ్రామా ప్లాన్ అనుసారము జరుగుతుంది. అచ్చా, ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారము అయిందనుకోండి, అది కూడా ఇతర వస్తువులను చూసినట్లు ఈ కనుల ద్వారా జరుగుతుంది. భక్తి మార్గములో కూడా ఏదైనా సాక్షాత్కారము జరిగినా అది కూడా ఈ కన్నుల ద్వారానే జరుగుతుంది. దివ్య దృష్టి లభించినప్పుడు చైతన్యములో చూస్తారు. ఆత్మకు జ్ఞాన చక్షువు లభించింది, దాని ద్వారా చూస్తారు, కానీ ధ్యానములో చూస్తారు. భక్తి మార్గములో చాలా భక్తి చేసినప్పుడు సాక్షాత్కారం అవుతుంది. మీరాబాయి సాక్షాత్కారం అయినప్పుడు ఆమె నృత్యము చేసేది. నిజానికి అక్కడ వైకుంఠము లేనే లేదు. ఇది 5 లేదా 600 సంవత్సరాల క్రితము జరిగి ఉంటుంది. అప్పుడు వైకుంఠము లేనే లేదు. జరిగిపోయిన దానిని దివ్య దృష్టితో చూడటం జరుగుతుంది. భక్తి అధికంగా అంటే ఎక్కువగా చేస్తూ చేస్తూ పూర్తిగా భక్తిమయమైపోయినప్పుడు సాక్షాత్కారం అవుతుంది. కానీ దాని వలన ముక్తి లభించదు. ముక్తి జీవన్ముక్తిల మార్గము భక్తి మార్గానికి పూర్తిగా భిన్నమైనది. భారతదేశంలో అనేక మందిరాలున్నాయి. మందిరములో శివలింగాన్ని పెద్దదిగా లేక చిన్నదిగా ఉంచుతారు. ఆత్మ ఎలా ఉంటుందో పరంపిత పరమాత్మ కూడా అలాగే ఉంటారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇరువురి సైజు ఒక్కటిగానే ఉంటుంది. తండ్రి ఎలా ఉంటాడో పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఆత్మలందరూ సోదరులే. ఆత్మలు పాత్రను అభినయించేందుకు శరీరాలలో ప్రవేశిస్తాయని అర్థం చేసుకోవాలి. ఇవి భక్తి మార్గంలోని కట్టుకథలు కావు. జ్ఞాన మార్గములోని విషయాలు కేవలం ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. తెలియచేసేవారు అనంతమైన తండ్రి నిరాకారుడని మొట్టమొదట అర్థం చేయించాలి. వారిని గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది రైట్ కాదు. తండ్రిని చాలా ప్రేమగా పిలుస్తారు. బాబా, మీరు వచ్చినప్పుడు మేము మీపై పూర్తిగా సమర్పణ అవుతామని అంటారు.
నాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు. కావున వారిని తప్పనిసరిగా స్మృతి చేయాల్సి వస్తుంది. వారు కూడా స్వయంగా పిల్లలారా అని పిలుస్తారు. వారు ఆత్మలతోనే మాట్లాడుతారు. దీని ఆత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మ పరమాత్మలో చాలా కాలము వేరుగా ఉన్నారు అని మహిమ కూడా చేస్తారు. ఎంత కాలము ఉంటారో లెక్క కూడా తెలపబడుతుంది. చాలా కాలము నుండి ఆత్మలైన మీరు వేరుగా ఉంటారు. మీరే మళ్ళీ ఈ సమయంలో తండ్రి వద్దకు రాజయోగము నేర్చుకునేందుకు వచ్చారు. ఈ టీచరు మీకు సేవకుడు. టీచరు ఎల్లప్పుడూ వినయ విధేయతలుగా ఉంటారు కదా, సేవాదారిగా ఉంటాడు. ఒబీడియంట్ సర్వెంట్ అని అంటున్నారు. తండ్రి కూడా నేను పిల్లలందరికీ సేవకునిగా ఉన్నాను. ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్ములను పావనంగా చెయ్యండి అని మీరు ఎంతో అధికారముతో పిలుస్తారు. అందరూ భక్తులే. ఓ భగవంతుడా, మీరు వచ్చి భక్తులైన మమ్ములను మళ్ళీ పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. స్వర్గమును పావన ప్రపంచమని, నరకమును పతీత ప్రపంచమని అంటారు. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. ఇది కళాశాల లేక గాడ్ ఫాదరీలీ వరల్డ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయము. దీని లక్ష్యము మనుషులను దేవతలుగా చెయ్యటం. మేము ఇలా తయారవ్వాలి అని పిల్లలు నిశ్చయం ఉంచుకుంటారు. నిశ్చయం లేని వారు పాఠశాలలో అస్సలు కూర్చుంటారా? లక్ష్యమైతే బుద్ధిలో ఉంటుంది. బ్యారిస్టర్గా లేక డాక్టర్గా అవుతామని అనుకున్నప్పుడే కదా చదువుతారు. నిశ్చయం లేకుంటే ఇక్కడకు రానే రారు. మేము మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణుడిగా అవుతామని మీకు నిశ్చయం ఉన్నది. ఇది సత్యమైన నరుని నుండి నారాయణుడిగా అయ్యే కథ. వాస్తవానికి ఇది చదువు. కానీ దీనిని కథ అని ఎందుకంటారు? ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితము కూడా దీనిని మీరు విన్నారు. జరిగిపోయిన దానిని కథ అని అంటారు. ఇది నరుడి నుండి నారాయణుడిగా అయ్యే శిక్షణ. నూతన ప్రపంచములో దేవతలుంటారని, పాత ప్రపంచంలో మనుష్యులుంటారని పిల్లలు హృదయములో అర్థం చేసుకున్నారు. దేవతలలో ఉన్న గుణాలు మనుషులలో లేవు. అందుకే వారిని దేవతలని అంటారు. మనుష్యులను దేవతలు నమస్కరిస్తారు. అంటే మనుషులు ఎవరైతే ఉన్నారో వారు దేవతలకి నమస్కరిస్తారు. మీరు అంటే దేవతలను సర్వగుణ సంపన్నులు అని అంటారు. స్వయాన్ని పాపులమని నీచులమని చెప్పుకుంటారు. ఇలా అనేది మనుషులే. దేవతలు మనుషులలో ఎంతో తేడా ఉంటుంది కదా. ఈ సమయంలో మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. దేవతలు సతయుగంలో ఉంటారు, కలియుగంలో ఉండరు. అయితే ఈ రోజుల్లో అందరినీ శ్రీ శ్రీ అని అనేస్తారు. శ్రీ అనగా శ్రేష్ఠులు. సర్వశ్రేష్టంగా తయారు చేయగలవారు ఒక్క భగవంతుడు మాత్రమే. శ్రేష్టమైన దేవతలు సత్యయుగంలో ఉండేవారు. ఈ సమయంలో మనుషులెవ్వరూ శ్రేష్టంగా లేరు. పిల్లలైన మీరిప్పుడు బేహద్ సన్యాసము చేస్తారు. ఈ పాత ప్రపంచము సమాప్తమైపోతుందని మీకు తెలుసు. అందువలన వీటన్నిటిపై మీకు వైరాగ్యము కలిగినది. వారిది హఠయోగ సన్యాసము. ఇల్లు వాకిళ్ళు వదిలి మరలా పెద్ద పెద్ద భవనాల్లో కూర్చుంటారు. లేకుంటే కుటీరానికి ఖర్చు ఏమీ ఉండదు. ఏకాంతము కావాలనుకుంటే కుటీరంలో కూర్చోవాలి, భవనాలలో కాదు. బాబాకు కుటీరము తయారు చేయబడింది. కుటీరములో అన్ని సుఖాలున్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేసి మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. డ్రామాలో ఏమేం జరిగిపోయిందో అదంతా మళ్ళీ ఖచ్చితంగా పునరావృతం అవుతుందని మీకు తెలుసు. అందువలన భక్తి వదిలేయమని ఎవ్వరికీ సలహా ఇవ్వరాదు. ఎప్పుడైతే జ్ఞానము బుద్ధిలో కూర్చుంటుందో
అప్పుడు మనమంతా ఆత్మలమని అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలని కూడా తెలుసుకుంటారు. బేహద్ తండ్రి పరిచయము లభించినప్పుడు హద్దు విషయాలన్నీ సమాప్తమైపోతాయి. తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి. భక్తి మార్గములో కూడా కొంతమంది చాలా నౌదాభక్తి చేస్తారు. ప్రతిరోజు వెళ్ళి నియమానుసారము ధర్మశాస్త్రముగా చేస్తూ ఉంటారు, దర్శనము చేసుకుంటూ ఉంటారు. ఇది దేహదారుల వద్దకు వెళ్ళటం. అవన్నీ దేహ సంబంధమైన యాత్రలు. భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది. ఇక్కడ అటువంటిదేమీ లేవు. ఎవరైనా వచ్చినప్పుడు అర్థం చేయించేందుకు కూర్చోబెడతారు. స్మృతి చేసేందుకు ఒక్క జాగలలోనే కూర్చోవలసిన అవసరం లేదు. అంటే ఒకే స్థానంలో కూర్చోవలసిన అవసరము లేదు. భక్తి మార్గంలో కృష్ణుని భక్తులు నడుస్తూ తిరుగుతూ కృష్ణుని స్మృతి చెయ్యలేరని కాదు. అందుకే చదువుకున్నవారు కృష్ణుని చిత్రము ఇంట్లో ఉంది కదా, మరి మందిరానికి ఎందుకెళ్ళాలి అని అంటారు. కృష్ణుని చిత్రాన్ని ఎక్కడైనా పూజించమని అంటారు. చిత్రము లేకుంటే స్మృతి చేస్తూ ఉండు అని అంటారు. ఒక్కసారి చూసిన వస్తువు గుర్తుంటుంది. మీకు కూడా ఇదే చెప్తున్నారు. శివబాబాను మీరు ఇంట్లో కూర్చుని ఉన్న స్మృతి చేయలేరా? ఇది నూతన విషయము. శివబాబా గురించి ఎవరికీ తెలియదు. నామ రూప దేశ కాలాదులు ఎవ్వరికీ తెలియదు. అందుకే సర్వవ్యాపి అని అంటారు. ఆత్మను పరమాత్మను అని అనరాదు. ఆత్మకు తండ్రి స్మృతి వస్తుంది. కానీ తండ్రి ఎవరో తెలియనందున 7 రోజులు అర్థము చేయించాలి. అంతేకాకుండా ఇతర ఆసక్తికరమైన అంశాలను కూడా విస్తారంగా అర్థం చేయించాల్సి వస్తుంది. తండ్రి జ్ఞానసాగరులు కదా, చాలా కాలము నుండి వింటున్నారు. ఎందుకంటే ఇది జ్ఞానము కదా. మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే జ్ఞానము లభిస్తూ ఉందని అర్థం చేసుకున్నారు. తండ్రి అంటున్నారు, మీకు కొత్త కొత్త నగూఢమైన అంటే గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తాను. మురళి లభించకపోతే మీరు ఎంతగా తప్పిస్తారు? తండ్రి అంటున్నారు, మీరు తండ్రిని స్మృతి చెయ్యండి. మురళి చదువుతారు కానీ మళ్ళీ మర్చిపోతారు. మొట్టమొదట ఇది గుర్తుంచుకోండి, నేను ఆత్మను, చాలా చిన్న బిందువును. ఆత్మను కూడా తెలుసుకోవాలి. వీరి ఆత్మ మరొకరిలో ప్రవేశించిందని కూడా అంటారు. ఆత్మలైన మనమే జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పవిత్రంగా అపవిత్రంగా అయిపోయామని అంటారు. మొట్టమొదట మీరు పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారు. లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రంగా ఉండేవారు. ఆ తరువాత ఇరువురు అపవిత్రంగా అయ్యారు. మళ్ళీ ఇరువురు పవిత్రంగా అవుతారు. మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా, లేక పవిత్ర జన్మ తీసుకున్నారా? మీరెంత పవిత్రంగా ఉండేవారో వామ మార్గంలోకి వెళ్ళటం వలన అపవిత్రంగా ఎలా అయ్యారో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పూజారులను అపవిత్రులని, పూజ్యులను పవిత్రులని అంటారు. మొత్తం ప్రపంచమంతటి చరిత్ర భూగోళాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరెవరు రాజ్యపాలన చేసేవారో వారికి రాజ్యం ఎలా లభించిందో మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. మీ వద్ద కూడా ఇంతకుముందు ఈ రచయితల ఆది మధ్యాంతరాల జ్ఞానము లేదు. అనగా నాస్తికులుగా ఉండేవారు. ఇంతకు ముందు తెలియదు కదా. నాస్తికులుగా అవ్వటం వలన ఎంతో దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడు మీరు ఇలాంటి దేవతలుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చారు. అక్కడ ఎంతో సుఖంగా ఉంటారు. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చెయ్యాలి. ప్రజాపిత బ్రహ్మ సంతానము పరస్పరం సోదరులవుతారు కదా. కనుక వికారీ దృష్టి ఉండరాదు. దీనికై శ్రమించాలి.
కళ్ళు చాలా నేరము చేస్తాయి. అన్ని అంగాల కంటే కళ్ళు అత్యంత వికారి అని చెప్పబడుతుంది. వికారానికి లోను చేస్తాయి. అర్ధకల్పము వికారిగా, అర్ధకల్పము పవిత్రంగా ఉంటాయి. సత్యయుగంలో క్రిమినల్గా ఉండవు. కనులు క్రిమినల్గా ఉంటే అసురులని అంటారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను పతీత ప్రపంచంలో వస్తాను. ఎవరైతే పతీతులయ్యారో వారు పావనంగా అవ్వాలి. వీరు ఇతనిని భగవంతుడని చెప్పుకుంటున్నారని మనుషులంటారు. వృక్షములో తమో ప్రధాన ప్రపంచము యొక్క చిట్ట చివరలో నిల్చొని ఉన్నారు. అతడే మళ్ళీ క్రింద తపస్సు చేస్తూ ఉన్నాడు. సత్యయుగంలో లక్ష్మీనారాయణుల వంశము కొనసాగుతుంది. ఈ లక్ష్మీనారాయణులతోనే శకము లెక్కించబడుతుంది. అందుకే తండ్రి అంటున్నారు, లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని చూపించినప్పుడు దీని తర్వాత 1250 సంవత్సరాల తరువాత త్రేతాయుగము వస్తుందని వ్రాయండి. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని వ్రాస్తారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది కదా. అర్ధకల్పము బ్రహ్మరాత్రి, అర్ధకల్పము బ్రహ్మ పగలు. ఈ విషయాలు తండ్రియే వినిపిస్తారు. మళ్ళీ చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. వారిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పావనమైపోతారు. ఆ తరువాత అంతిమతి సోగతి అయిపోతుంది. ఇక్కడే వచ్చి కూర్చోమని తండ్రి చెప్పరు. సేవాదారి పిల్లలను అలా కూర్చోబెట్టరు. సేవా కేంద్రాలు, మ్యూజియంలు మొదలైనవి తెరుస్తూనే ఉంటారు. చాలామందికి ఆహ్వాన పత్రికలు పంచుతారు. మీరు వచ్చి దైవీ జన్మసిద్ధ అధికారమైన విశ్వ చక్రవర్తి పదవిని తీసుకోమని ఆహ్వానిస్తారు కూడా. మీరు తండ్రికి పిల్లలైనందున, తండ్రి ఇప్పుడు స్వర్గ రచయిత అయినందున మీకు కూడా స్వర్గ వారసత్వం అనిస్తున్నారు. తండ్రి అంటున్నారు, నేను ఒక్కసారి మాత్రమే స్వర్గస్థాపన చేసేందుకు వస్తాను. ఉన్న ప్రపంచము ఒక్కటే, దాని చక్రము తిరుగుతూ ఉంటుంది. మానవులకైతే అనేక మతాలు, అనేక విషయాలున్నాయి. ఎన్నో మతాంతరాలు ఉన్నాయి. దీనిని అద్వైత మతమని అంటారు. వృక్షము చాలా పెద్దది. అనేక కొమ్మలు, రెమ్మలు వెలువడ్డాయి. అనేక ధర్మాలు వ్యాపిస్తున్నాయి. మొదట ఒకే ధర్మము, ఒకే రాజ్యం ఉండేది. మొత్తం విశ్వమంతటిలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. మనము విశ్వమంతటి యజమానులుగా ఉండేవారం. 84 జన్మలు తీసుకున్న తర్వాత మళ్ళీ నిరుపేదలుగా అయ్యాము. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయము పొందుతారు. అక్కడ ఎప్పుడు అకాల మృత్యువు జరగదు. ఇక్కడ కూర్చొని ఉండే అకాల మృత్యువు పాలవుతున్నారు. నలువైపులా మృత్యువు తాండవిస్తూ ఉన్నది. అక్కడ అలా జరగదు. సంపూర్ణ ఆయువు ఉంటుంది. భారతదేశంలో పవిత్రత, శాంతి, సుఖములుండేవి. సరాసరి 150 సంవత్సరాల ఆయువు ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? ఈశ్వరుడు మీకు రాజయోగము నేర్పిస్తున్నారు. అందువలన మీరు ఈ సమయంలో యోగేశ్వరులనే అంటారు. అక్కడ అనరు. మీకు ఈశ్వరుడు రాజయోగము నేర్పిస్తున్నారు. ఆ తరువాత మళ్ళీ రాజరాజేశ్వరులుగా అవుతారు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, తరువాత రాజేశ్వరులు అనగా రాజాది రాజులుగా అవుతారు. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, కన్నులను పవిత్రంగా తయారు చేసుకునేందుకు శ్రమ చెయ్యాలి. మనము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము, సోదరి సోదరులము. వికారి దృష్టి ఉండరాదని బుద్ధిలో సదా ఉండాలి. రెండవది, శరీర నిర్వహణ కొరకు కర్మలు చేస్తూ బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. హద్దు విషయాలన్నీ వదిలి బేహద్ తండ్రిని స్మృతి చెయ్యాలి. బేహద్ సన్యాసులుగా అవ్వాలి. వరదానము, సదా అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగే
సంగమయుగ సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్న భవ. విస్తారము: ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉంటారో వారు అతీంద్రియ సుఖమనే ఊయల్లో ఊగుతూ ఉంటారు. ఉదాహరణానికి ఎవరైతే చాలా ప్రియమైన పిల్లలుగా ఉంటారో వారిని ఊయలలో ఊపుతారు. అలా సర్వ ప్రాప్తి సంపన్న బ్రాహ్మణుల ఊయల అతీంద్రియ సుఖమనే ఊయల. ఈ ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడు దేహాభిమానంలోకి రాకండి. ఎవరైతే ఊయల నుండి దిగి భూమిపై కాలు పెడతారో వారు మలినమవుతారు. అత్యంత ఉన్నతమైన తండ్రి యొక్క స్వచ్ఛమైన పిల్లలు సదా అతీంద్రియ సుఖమనే ఊయల్లో ఊగుతారు, మట్టిలో కాలు పెట్టరు. స్లోగన్: నేను త్యాగిని అనే అభిమానాన్ని త్యాగం చేయటమే సత్యమైన త్యాగము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.